ఇదివరకు మీడియాలో ఒక వార్త రాస్తే దానికి ఒక వ్యాలిడిటీ ఉండాలా? అది ఖచ్చితంగా విశ్వసనీయ సమాచారం అయ్యి ఉండాలి. ఇప్పుడు మీడియాలు ఆటలాడుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇప్పుడు మనకు అర్జెంట్‌గా ఒక రూ. 1,00,00,000కి టాక్స్ ఎగ్జామ్షన్ వచ్చేత్తబోతుంది. లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ రద్దు చేసేత్తబోతుంది. జీఎస్టీ రద్దు చేసేత్తబోతుంది. అప్పుడు మనం బాగుపడిపోతాం అనుకున్నాం అనుకోండి. మనం సోషల్ మీడియాలో వీళ్ళు ఎట్టా పోస్టులు పెట్టేస్తున్నారు. నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రద్దు చేసేస్తుంది. ఇప్పుడు మన భార్యాభర్తలకి ఇద్దరికి కలిపి ఇన్‌కమ్ టాక్స్ అన్నది అట్లాంటి ప్రపోజల్స్. అంటే అదేదో కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తోందన్నట్టు అంటే నెగెటివ్‌గా తిట్టారనుకోండి ప్రభుత్వాన్ని. అప్పుడు పట్టించుకోరు జనం. అలా గాకుండా ప్రభుత్వం ఇట్లా మంచి చేయబోతోంది అన్నప్పుడు బీజేపీ వాళ్ళు, బీజేపీ అనుకూలురు, మోడీ అనుకూలురు కూడా ప్రోత్సహిస్తారు. అది ఫోకస్ చేస్తారు. తీరా చూస్తే అది ప్రభుత్వం చెప్పింది కాదు. వీళ్ళెవరో సృష్టించింది. ఇది కాస్త ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తీరా చూస్తే ఆ బడ్జెట్‌లో అది లేదనుకోండి, వెన్నుపోటు పొడిచారు ప్రజలకి. ఫస్ట్ ఇట్లాగా సోషల్ మీడియాలో పోస్టులొస్తాయి. దీని ఆధారంగా పత్రికలు రాసేస్తాయి. టీవీలు డిబేట్లు చేసేస్తాయి. అదయిపోయాక వెన్నుపోటు పొడిచారంటారు. అక్కడ ఏమన్నా కేంద్రం చెప్పిందా? నిర్మలా సీతారామన్ చెప్పిందా? బడ్జెట్‌లో విషయాలు ముందే చెప్తే బడ్జెట్ ఎందుకవుతదది? ఈ రోజు వరకు బడ్జెట్‌లో తీసుకున్న ఏ నిర్ణయం కూడా ముందు లీక్ కాలేదు. మోడీ వచ్చిన తర్వాత. అంతా ఊహాగానాలు తప్పించి. అందరూ ఊహించినప్పుడు జరగలేదు. ఊహించనప్పుడు జరిగినాయి. అది వాళ్ళ స్టైల్. ఇప్పుడు మొన్న ఎట్లయితే భార్యాభర్త ఇద్దరికి కలిపి ఇన్‌కమ్ టాక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎట్లయితే ఉందో, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏం చర్చకు తెచ్చారంటే, మొన్న 12,00,000కి కదా ఎగ్జామ్షన్ ఇచ్చింది ఇన్‌కమ్ టాక్స్. అది 17,00,000కి పెంచబోతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ఇంకా ఇంకో రూ. 1,50,000 దాకా మిగిలిపోతది స్టాండర్డ్ డిడక్షన్ అన్నటువంటి పాయింట్‌ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. బట్ ఇదేమి ధృవీకరణ ఉన్నటువంటి అంశం కాదు.